గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మెడ నొప్పి, బ్యాక్ ఏక్ ఇలాంటి వస్తూ ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పేసి సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ బిఫోర్ దట్ కావాల్సిన నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఆ గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు జాయిన్ అవబోతున్నారు ప్రముఖ ఆర్థో స్పైన్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ గారు. లెట్స్ టాక్ టు హిమ్. సో మెడ నొప్పి యంగ్స్టర్స్కి కూడా మెడ నొప్పి వస్తూ ఉంటుంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫేస్ చేసే ఉంటారు అందరు ఈ ప్రాబ్లమ్ని. సో మెయిన్ కాజెస్ ఏముంటాయి అండ్ వీటిని ఎలా క్యూర్ చేసుకోవాలి? ఇప్పుడున్న కాంటెక్స్ట్లో పర్టికులర్గా ఒక సిండ్రోమ్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఇట్స్ కాల్డ్ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మీ మామూలుగా మీ హెడ్ వెయిట్ ఎంత ఉంటుంది? నార్మల్గా ఒక 5 kgs ఉంటుంది నార్మల్ పర్సన్కి. ఓకే, అదే సేమ్ 5 kgs ఆఫ్ మన హెడ్ మన నెక్ మోస్తూ ఉంటుంది దాన్ని ఎప్పుడు. ఓకే, అదే నెక్ కనుక మీరు ఒక 30 degrees బెండ్ అయ్యి మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, ఆ సేమ్ 5 kgs విల్ ఫీల్ లైక్ 10 kgs మీ నెక్కి. ఓకే, అదే ఒక 60 degrees బెండ్ చేసి వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 15 to 20 kgs బరువు మోయాల్సి ఉంటుంది. సేమ్ 5 kg నెక్కే ఆ పొజిషన్లో పెట్టేటప్పటికి ఇట్ హ్యాస్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. అంటే ఇంతకుముందు మనం 60 ఏళ్ళలో వచ్చే ప్రాబ్లము ఇప్పుడు ఇంత వెయిట్ మోయటం వల్ల అది 30 ఏళ్ళలోనే వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఎక్కువ నెక్ ఎక్కువ బెండింగ్ యాక్టివిటీస్ ఉండి ఎక్కువ కాలం ఉండటం వల్ల తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద వన్ మోస్ట్ కామన్ థింగ్ ఫర్ యువర్ నెక్ పెయిన్స్. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ యువర్ పోస్టర్స్. మనం కూర్చునేటప్పుడు కూడా అగైన్ మీరు ఇప్పుడు ల్యాప్టాప్ కానీ టీవీ కానీ చూసిన ఐ లెవెల్లో లేకుండా ఎక్కువ వంగి కానీ ఇది ఉన్నప్పుడు ఏంటంటే అగైన్ నెక్ మీద ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఈ పోస్ట్ అలవాటు అయిపోయి ఇంకా అలాగే ఉండిపోతారు. బ్రేక్స్ ఉండాలి. మీరు ఎప్పుడు కూర్చున్నా కానీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి 40 minutesకి స్ట్రెచ్ అవ్వాలి, నెక్ స్ట్రెచ్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎంత కంటిన్యూస్గా ఆ పోస్చర్లో ఉంటే అంత డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మనం నోటీస్ చేయం అది. ఆ డ్యామేజ్ అనేది ఇంటర్నల్గా అవుతుంది. వన్స్ ఇట్ క్రాసెస్ బియాండ్ ఏ స్టేజ్, మీ బాడీ మేనేజ్ చేయలేని స్టేజ్ వచ్చినప్పుడు మీకు బయట నొప్పుల ద్వారా బయటకు వస్తుంది అనమాట. అప్పుడు దట్ ఈస్ టూ లేట్, అప్పటికి అరిగిపోయి ఉంటుంది. ఓకే, స్టిల్ అప్పటికి కూడా మీరు చేయాల్సిన ఇవే, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. బట్ ఎర్లియర్ ద బెటర్. అంటే నొప్పులు రాకముందే మీరు రియలైజ్ అయ్యి చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ సిండ్రోమ్ మేము పడుకొని కూడా చూస్తాం ఫోను, మేము యూనో డిఫరెంట్ పోస్చర్స్లో చూస్తూ ఉంటాం కదా. సో వాళ్ళకి ఇప్పుడు మేము వీ హ్యావ్ సీన్ ఏ క్లియర్ చేంజ్ ఇన్ డెమోగ్రఫీస్. ఇంత ముందు స్పైన్ ప్రాబ్లంలో వచ్చే ఏజెస్ కానీ ఇప్పుడు మనం మా దగ్గరకు వచ్చే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉండే ఏజ్ గ్రూప్స్ చూసుకుంటే చాలా మారిపోయినాయి. 60 వచ్చే వాళ్ళు దే ఆర్ కమింగ్ ఇన్ 30s and 40s అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ లైఫ్ స్టైల్. ఓకే, అదే కొంతమంది పడుకొని కూడా ఇలా చూస్తూ ఉంటారు, ఇలా పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటారు. సో ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే వీళ్ళకి ఏమవుతాయి, అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏముంటాయి? ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు టాక్ అబౌట్ నెక్ గురించి మాట్లాడితే దెర్ ఆర్ సమ్, ఇప్పుడు మనకి బ్రెయిన్ నుంచి మన చేతులకు కానీ కాళ్ళకి కానీ సిగ్నల్స్ అంతా మెడ నుంచే పోతాయి. అంటే మీ కాళ్ళ చేతుల బలం కానీ స్పర్శ కానీ అన్నీ మెడ నుంచే. సో మెడలో ప్రాబ్లం వస్తే ఇట్ ఈస్ ఎ డేంజరస్ థింగ్. ఒకవేళ అంటూ సివియర్ అయితే కనుక మీకు చేతుల్లో వణుకులు, మీ చేతులు బటన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవ్వచ్చు, చేతులు వణుకుతాయి, చెయ్యి కాళ్ళు తిమ్మిర్లు పడతాయి, తర్వాత బ్యాలెన్స్లో ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకోకుండా ఎక్కలేకపోతారు. నార్మల్ గ్రౌండ్ అన్ఈవెన్ గ్రౌండ్లో నడవాలంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కాళ్ళు చేతులు టైట్ అయిపోవడం ఉంటుంది. ఇవి ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో కాళ్ళు చేతులు వీక్నెస్ కూడా, మైలోపతి అంటాం. అంటే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవ్వటం. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయినప్పుడు ఆల్మోస్ట్ లైక్ క్వాడ్రిపారసిస్, అంటే చేతులు కాళ్ళు మొత్తం బలం పోయే పరిస్థితి కూడా రావచ్చు మనకి. ఓకే, మీరు అన్నట్టుగా పక్షవాతం వచ్చినట్టు ఆల్మోస్ట్. పక్షవాతం జనరల్గా ఒక సైడ్ ఉన్నదాన్ని పక్షవాతం ఉంటుంది, బ్రెయిన్లో స్ట్రోక్ వల్ల వచ్చేదాన్ని. దీనివల్ల 4 చేతులు, 2 చేతులు 2 కాళ్ళు కూడా ఇబ్బందులు వస్తాయి. అది ఇట్ ఈస్ ఎ మేజర్ రిస్క్. ఇవన్నిటికీ మనకి సిగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు మెడ నొప్పులు, మెడ బాగా అరిగిపోయినాక ఇలాంటి నేను చెప్పిన వీటిలో ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, డెఫినెట్గా విల్ హ్యావ్ టు కన్సల్ట్ ఏ స్పైన్ సర్జన్. ఓకే, అవి నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అలాంటప్పుడు చాలా ఎర్లీగానే మనం డిటెక్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఈ డ్యామేజ్ అనేది ఇర్రివర్సిబుల్. ఒకసారి డ్యామేజ్ అయిపోయింది అంటే మళ్ళీ రివర్స్ రాదు. ఓకే, సో అవ్వకుండా ఆపుకోవాలి. ఓకే, ఇన్ దట్ కేస్ మనం రెగ్యులర్గా మనం మానిటర్ చేసుకోవాలి కదా. అయితే ఇప్పుడు స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, అంటే ఆబ్వియస్లీ ప్రాబ్లం డెవలప్ అయిన తర్వాతనే వెళ్తారు చాలా మంది, ముందే వెళ్ళి అన్లైక్ వేరే అదర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు కదా. సో ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్ళి మనం చెకప్ చేయించుకొని ఉందా లేదా అట్లా ఏమైనా చేసుకోవచ్చు? డెఫినెట్గా. ఇప్పుడు బ్యాక్ పెయిన్స్ అనేవి చాలా కామన్ కాబట్టి చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. పెయిన్స్ ఉన్నాయి, ఆయన తగ్గుతాయి అండ్ ఇట్ ఈస్ ఓకే కూడా. ఇనీషియల్గా ఫస్ట్ ఎక్యూట్ పెయిన్స్ అంటాం. అంటే ఎప్పుడైనా సడన్గా బ్యాక్ పెయిన్ వచ్చి 4-5 రోజులు ఉండి తగ్గిపోతుందండి, ఇట్స్ నథింగ్ టు బి వరీడ్ ఆఫ్. అది ప్రపంచంలో 100 మందిలో అట్లీస్ట్ 85-90% మందికి ఎప్పటికప్పుడు బ్యాక్ ఆర్ నెక్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి.
నథింగ్ టు బి వరీడ్. బట్ మీ పెయిన్ కనుక ఒక 3 నుంచి 6 నెలలకి, రెడ్ ఫ్లాగ్స్ అంటాం ఈ అందరూ తెలుసుకోవాలి, మీ పెయిన్ కనుక కనీసం 3 నుంచి 6 నెలలు ఉండి తగ్గట్లేదు ఆర్ టైంతో పాటు ఇంకా పెరుగుతున్నాయి, మీరు డెఫినెట్గా స్పైన్ సర్జన్ కన్సల్ట్ చేయాలి. అది కాకుండా నొప్పులతో పాటు కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ తిమ్మిర్లు కానీ స్పర్శ తగ్గడం కానీ బలం తగ్గడం కానీ ఎలాంటి సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయి డెఫినెట్గా కలవాలి. వాటితో పాటు యూరిన్లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది, యూరిన్ ఆపుకోలేకపోవటం, ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వచ్చి వచ్చినప్పుడు ఆపుకోలేకపోతున్నారు, లేదంటే కంట్రోల్ పోతుంది, తెలియకుండా లీక్ అవుతుంది, ఈ నొప్పులతో పాటు అలాంటిది ఉంది, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, అది ఉంటే అదే రోజే మీరు కలవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ స్టిఫ్నెస్, మీరు ఉదయం లేవగానే బాడీ అంతా స్టిఫ్గా ఒక గంట సేపు మొత్తం స్టిఫ్గానే ఉండి కొంతసేపు అయ్యాక బెటర్ అవుతుంది, ఇలా 3-6 నెలల మించి జరుగుతుంది, చూపించుకోవాలి. నడుము నొప్పి మెడ నొప్పితో పాటు ఆకలి తగ్గుతోంది, బరువు తగ్గుతున్నారు, లేదా జ్వరం వస్తుంది, కంపల్సరీ చూపించుకోవాలి. మీరు 60 తర్వాత ఏమైనా చిన్నగా పడ్డాక నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ స్టార్ట్ అయినాయి చూపించుకోవాలి. మీరు వెరీ యంగ్ లెస్ దాన్ 18 years కానీ మీకు నొప్పులు ఉన్నాయి చూపించుకోవాలి. ఓకే, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళు కానీ ఇలాంటి సిమ్టమ్స్తో పాటు నేను చెప్పినవి ఏమన్నా ఉంటే కానీ డెఫినెట్గా మీరు స్పైన్ సర్జన్ కలవాలి. ఓకే, సో బాడీకి ఎప్పటికప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ అనేటివి ఇస్తూ ఉండాలి, ఒకటే పొజిషన్లో కూర్చోడి అట్లా కాకుండా అన్నారు కదా. అండ్ వీటికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, సో మేజర్గా ఎవరైనా సరే చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి? సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మెడకి అయితే ఐసోమెట్రిక్స్ అంటాం, అంటే మీరు తల కదపాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ తల అది ఏ పొజిషన్లో ఉంటే అదే పొజిషన్లో ఉంటుంది, చేత్తో దాన్ని పుష్ చేస్తాం, తలతో ముందుకు పుష్ చేస్తాం, సింపుల్. ఓకే, అంటే జస్ట్ ఈ మజిల్ని టోన్ చేస్తాం అంతే. ఓకే, ఐసోమెట్రిక్ అంటే లెంత్ మారదు, మజిల్ అలానే ఉంటుంది కాబట్టి స్టిమ్యులేట్ అవుతుంది, టైట్ అవుతుంది. అలాగే సైడ్కి కిందికి మొత్తం 7-8 డైరెక్షన్స్లోని సింపుల్ ఎక్సర్సైజెస్, మీరు కదలక్కలేదు, ఎక్కడ కూర్చున్నారో అక్కడ చేసుకోవచ్చు, ఆఫీస్లో మధ్యలో బ్రేక్లో చేసుకోవచ్చు. రోజుకు ఒక 5 minutes ఇవి చాలు మెడకి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఇవి కాకుండా నడుముకి ఎక్కువ కోర్ స్ట్రెంథనింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ప్లాంక్స్ అంటారు, యాబ్స్, అబ్డామినల్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, అలాగే స్పైన్కి బ్యాక్ పారాస్పైనల్ మజిల్ ఈ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, అవి దే ఆర్ ఇంపార్టెంట్. కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్గా ఎక్కువ పెయిన్ వచ్చేలాగా విడుచుకుంటూ ఉంటారు, ఇట్లా అంటారు, అది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? అది హెల్ప్ఫుల్ ఏం కాదు, బట్ దట్ ఈస్ అన్ హ్యాబిట్. పర్టికులర్గా పెయిన్స్ ఉన్నప్పుడు బాడీకి ఒక రిఫ్లెక్స్ ఉంటుంది అనమాట, ఆ స్ట్రెచ్ చేసుకుంటే ఫ్రీ అయినట్టు అనిపిస్తారు. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ నాట్, అంటే దానివల్ల పెద్ద నష్టం లేదు, జస్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నంతసేపు నష్టం లేదు. మీరు చేయకూడదు ఏంటంటే వేరే వాళ్ళతో అలా చేయించుకోవడం. ఇప్పుడు మీకు మీరు చేసుకోవడం స్టిల్ ఓకే, వేరే కైరోప్రాక్టర్స్ ఉంటారు కానీ ఆర్ సమ్ టైమ్స్ సమ్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారు, ఎక్కువ మ్యానిపులేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే వితౌట్ యువర్ కంట్రోల్ బాగా ఎక్స్ట్రీమ్లో చేశారనుకోండి, ఇట్ కెన్ కాజ్ టూ మచ్ డ్యామేజ్ టు ఇన్సైడ్ స్పైన్ అనమాట. అండ్ ఫైనలీ ఇప్పుడు ఎవరైనా సరే మార్నింగ్ టిల్ నైట్ వరకు ఎంతో బిజీ లైఫ్స్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తిరుగుతూనే ఉంటారు, అలసిపోతూనే ఉంటారు. సరే ఎవరైనా సరే మెయింటైన్ చేయాల్సిన మేజర్ థింగ్స్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్టు 1 ఫ్రీక్వెంట్ బ్రేక్స్. మీరు ఏ పని చేస్తున్నా ఒక 1-45 minutesకి 1 or 2 minutes మీ పొజిషన్ మార్చుకుంటూ ఉండండి, ఒకే పొజిషన్లో ఉండకుండా మార్చుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా మీకు టైం తీసుకుని కొద్దిగా మెడకి నడుముకి సంబంధించిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. థర్డ్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఎంత బిజీగా ఉన్నా సమ్ బాడీకి సంబంధించిన జనరల్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ ఒక అరగంట అయినా మీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. వారానికి కనీసం 4-5 రోజులైనా అది చేయడానికి ట్రై చేయాలి. ఓకే, అండ్ హెల్తీ డైట్. దీస్ ఆర్ సమ్ థింగ్స్. Thank you so much, sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.